హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మనం చెన్నైకి అయితే వెళ్తాను. సో లగేజెస్ అన్నీ కూడా ప్యాక్ చేసిన ఇంకా మనమైతే స్టార్ట్ అవుతాం. సో చెన్నైకి ఎందుకు వెళ్తాను అంటే ఒక వర్క్ పర్పస్ మీద అయితే వెళ్తాము. సో ఇప్పుడైతే మొత్తం అయితే ప్యాక్ అయితే చేసిన ఇంకా మనమైతే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు లగేజెస్ అన్నీ మనమైతే కార్లో పెట్టేసి ఇంకా మనమైతే అలానే స్టార్ట్ అవుదాం. లగేజెస్ అన్నీ కార్లో అయితే పెట్టేసిన ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి మనమైతే స్టార్ట్ అవుదాం గైస్. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయినా చెన్నైకి. చెన్నైలో మేము వెళ్ళే ప్లేస్కి మా ఇంటి దగ్గర నుంచి 160 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రోడ్స్ అయితే అటు సైడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంత బాగాలేదు. మాకైతే రీచ్ అయ్యే అరౌండ్ 3 to 3.5 hours అయితే అవ్వచ్చు మనం చెన్నై రీచ్ అయ్యేకి. తమిళనాడు బార్డర్ ఎంటర్ అయిందే పెట్రోల్ అయితే పట్టించుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర బార్డర్తో కంపేర్ చేస్తే తమిళనాడులో అయితే పెట్రోల్ ప్రైసెస్ కొంచెం తక్కువ. సో మేమైతే అక్కడ పెట్రోల్ అయితే పట్టుకున్నాం. మనమైతే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ప్లస్ అయితే కవర్ చేసినాం. ఎక్కువ 50% అయితే ఉంది. సో అరౌండ్ 7:30 అలా అయితే మనమైతే చెన్నైకి రీచ్ అయిపోతాం. ఈ హోటల్లోనే మేము స్టే అయితే చేస్తాను. ఈ హోటల్ పేరు అయితే సదరన్ రెసిడెన్సీ. ఇదైతే కేలంలో అయితే ఉంది. ఇప్పుడైతే మాకు అరౌండ్ 8:30 అయితే ఉంది. సో ఇప్పుడు మా అక్కని డ్రాప్ చేసి కాలేజ్ కాడ హోటల్కి అయితే వచ్చినాం. ఇదే హోటల్ ఎంట్రన్స్ అనమాట. సో సెకండ్ ఫ్లోర్లో అయితే మా రూమ్ అయితే ఉంది. రూమ్ 10. సో మనమైతే ఇప్పుడు లిఫ్ట్లో అయితే వెళ్తాం. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో అయితే మన రూమ్ అయితే ఉంది. సో డోర్ లాక్లో ఉంది. కార్డ్ పెట్టి అయితే కొంచెం బ్లూ కలర్గా లైట్ అయితే వస్తుంది. అప్పుడు డోర్ అయితే అన్లాక్ అవుతుంది. ఇదైతే మన రూము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ అయితే లాక్ అయితే చేస్తాం. ఇప్పుడు వీళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేసినారో అన్నీ మీకైతే చూపిస్తాను. సో రూమ్ క్లీన్గా అయితే లేదు, ఇగ్నోర్ చేయండి. సో మనకైతే 2 పెద్ద వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఏముందని అయితే మనమైతే చూస్తాం. సో ఇది ఓపెన్ చేసి ఇదైతే ఫుల్ ఎంటీగా ఉంది. సో ఫుల్ ప్లేస్ అయితే ఉంది. ఇది వచ్చి సింగల్, ఇది వచ్చి
పెద్ద వార్డ్రోబ్. సో దీంతో అయితే 2 ఎక్స్ట్రా పిల్లోస్ అయితే ఇచ్చారు, మళ్ళీ హ్యాంగర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రా ఉంది. సో దీంతో అయితే ఏం లేదు. పైన అయితే కెటిల్ ఉంది. సో ఇక్కడైతే మనకు మిల్క్ పౌడరు మళ్ళీ కాఫీ పౌడర్స్ అవన్నీ ఉన్నాయి. 2 గ్లాసెస్ అయితే ఇచ్చారు. సో అలాంటిదే ఇంకోటి ఆ కవర్లో సేమ్ అట్లాంటి గ్లాసెస్ ప్యాక్ చేసి అలా పేపర్ కవర్స్లో ఇచ్చారు. సో ఇంకా కింద వస్తే కింద ఒక చిన్న కబోర్డ్లో ఉంది. సో దాంట్లో అయితే మనకు ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. సో దాంట్లో ఏమైతే లేదు, ఎంటీగా ఉంది. సో ఇక్కడ ఒక వర్క్ స్పేస్ లాగా ఇచ్చాడు అక్కడ చిన్నగా. సో ఇదైతే ఓవరాల్ రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి బయట మనకి ఎలా కనిపిస్తుందో చూస్తాం బయట. సో ఇదైతే మనకు వ్యూ అనమాట రూమ్ నుంచి. సో ఇలా అయితే కనబడుతుంది రూమ్ నుంచి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పెద్ద మిర్రర్ అయితే ఇచ్చినారు. సో దాని కింద అయితే సో షేవింగ్ కిట్స్ 2 ఇచ్చారు. సో బ్రషెస్ 2 ఇచ్చారు. ఇక్కడైతే లోపల వస్తే మనకైతే ఒక 4 టవల్స్ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ షవరు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో 2 సోప్స్ అయితే ఇచ్చినారు. సో వాళ్ళు బ్రాండింగ్ ఇచ్చి. సో ఇక్కడైతే ఒక గ్లాస్ అయితే ఉంది, విస్కీ గ్లాస్. ఎందుకంటే నాకైతే తెలియదు. సో షాంపూ అయితే ఉంది, 2 షాంపూస్ అయితే ఇచ్చారు చిన్నవి. సో సోప్స్ అయితే మీరు చూడొచ్చు, సదరన్ రెసిడెన్సీ అని అలా అయితే ఇచ్చారు. సో నేనైతే కాఫీ అయితే చేస్తాను. సో ఇక్కడ మిల్క్ పౌడరు వాటర్ అవన్నీ ఇచ్చారు. సో మనమే మిక్స్ చేసుకొని కాఫీ అయితే చేసుకోవాలా. సో ఈ వీడియో అయితే అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎడిటింగ్లో ఉంది. సో కొత్త బ్లాగ్స్ అయితే వస్తాయి త్వరలో. సో మీకు వెంటనే అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టండి, ఆన్ చేసి పెట్టండి. సో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. సో వాటర్ అయితే తాగండి, స్టే హైడ్రేటెడ్ అందరూ. సమ్మర్లో ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి.